వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలు చాలా ఇష్టంగా తినే కేక్స్ మనం చాలా ఈజీగా ఎగ్స్, మైదా, బటర్, వెనిలా ఎసెన్స్ ఇవేమీ లేకుండా కేక్ని 3 ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అండ్ స్పాంజీగా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇంట్లో ఉన్న టీ గ్లాసెస్లోని లేదంటే బౌల్స్లోని ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ 3 ఇంగ్రీడియంట్స్తో ఈ కేక్ రెడీ అయిపోతుంది. అండ్ మనం పిల్లలకి డైలీ స్నాక్స్ బాక్స్లో 1 పీస్ పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లోకి 1/2 కప్ వరకు షుగర్ తీసుకోండి. అందులో 2 ఇలాచీ వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. సో షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లో మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో సేమ్ కప్తో 1.5 కప్ వరకు గోధుమ పిండి తీసుకోండి. తర్వాత మిక్సీ పట్టించిన షుగర్ పౌడర్ని వేసుకొని ఒక్కసారి విస్కర్తో రెండింటిని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. సో బ్యాటర్ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. సో థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో చూసారు కదా, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టీల్ గ్లాసెస్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేయండి. సో ఇంత పెద్ద టీ గ్లాసెస్లో మనం కేక్ బేక్ చేసామంటే మనకి కట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇలాంటి టీ గ్లాసెస్ లేకపోయినా సరే మీ దగ్గర బౌల్స్ ఉంటే బౌల్స్లో చేసుకోండి. సో ఆయిల్ గ్రీస్ చేశాక వీట్ ఫ్లోర్తో డస్టింగ్ చేసుకోండి. సో కొద్దిగా గోధుమ పిండి వేసుకొని డస్టింగ్ చేసుకుంటే మనకి కేక్ బేక్ అయిన తర్వాత చాలా ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని వేసుకుందాం. 1/2 వరకు వేసుకోండి గ్లాస్కి. నెక్స్ట్ మీరు ఎందులో అయితే కేక్ బేక్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక 5 మినిట్స్ ఫ్రీ హీట్ చేయండి. సో ఇలా ఫ్రీ హీట్ చేసిన తర్వాత ఇలా గ్లాసెస్ పెట్టుకొని 30 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. సో చూసారు కదా, కేక్ చాలా బాగా బేక్ అయింది, ఎంత బాగా పొంగింది కదా. సో ఇప్పుడు మనం టూత్ పిక్ కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకుందాం. సో ఒక్కసారి ఇలా చెక్ చేసుకున్నారంటే టూత్ పిక్ కానీ క్లియర్గా ఉంటే మనకి కేక్ బేక్ అయిపోయినట్టే. సో చూసారు కదా, నైఫ్ చాలా క్లియర్గా ఉంది. సో కేక్ రెడీ. కేక్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత డిమౌల్డ్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇప్పుడు రివర్స్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో చాలా ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత స్పాంజీ అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అందరి ఇంట్లో ఉంటాయి ఈ ఇంగ్రీడియంట్స్. సో కేక్ని ఎవరైనా చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా చేసేస్తారు. సో మనకి టీ టైమ్ స్నాక్లోకి, పిల్లల స్నాక్స్ బాక్స్లోకి మనం ఈజీగా పెట్టొచ్చు ఈ కేక్ని ప్రిపేర్ చేసి. మరి మీకు ఈ కేక్ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ గైస్, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.